డియర్ సెట్ ఆస్పిరెంట్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ క్వశ్చన్ ఇది చూడండి. న్యాచురల్లీ అక్కరింగ్ యురేనియం కంటెన్స్ 3 ఐసోటోప్స్. దే ఆర్ యురేనియం అనేది 3 ఐసోటోప్స్ అవైలబుల్ ఇన్ నేచర్. ఎర్త్ క్రస్ట్లో ఉంటుంది. ఇది పిచ్ బ్లెండ్ రూపంలో లభిస్తుంది. యురేనియం ఇస్ అవైలబుల్ ఇన్ పిచ్ బ్లెండ్ మినరల్ U3O8. అనదర్ నేమ్ ఇస్ ఎల్లో కేక్. యురేనియం 92 238, యురేనియం 92 235, యురేనియం 92 234, 3 ఐసోటోప్స్ అవైలబుల్ ఇన్ నేచర్. దీంట్లో మరి న్యాచురల్లీ అక్కరింగ్ మరి ఏ యురేనియం కంటెన్స్ 3 ఐసోటోప్స్. దే ఆర్ చూడండి, 237 ఉందా? లేదు, గుర్తుపెట్టుకోండి. 238, 235, 234 అవైలబుల్. 238 అనేది యురేనియం 92 238 అనేది 99.3% అవైలబుల్. అంటే దీంట్లో యురేనియం 238 99.3. ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది, థర్డ్ ఆప్షన్ లేదు. ఆన్సర్ రెండిట్లా కనబడుతుంది, బి అండ్ డీలో కనబడుతుంది. నెక్స్ట్ అయితే ఈ రెండిట్లకి ఆన్సర్, ఇప్పుడు ఈ రెండిట్లు ఎవరైతే పెడతారో వాళ్ళు 50-50 ఛాన్స్లో దాదాపు క్వాలిఫై కావడానికి, సెట్ క్వాలిఫై కావడానికి సిద్ధంగా ఉంటారు మిత్రులు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు ఫస్ట్ అండ్ థర్డ్లో పెట్టినంటే ఇక కథం, వాడు ఏం పనికిరాడు. అంటే సెట్లో క్వాలిఫై కావడానికి ఆల్రెడీ నీకు 100%, నెక్స్ట్ 75%, 50% ఆన్సర్ తీసేసుకోవాలి నువ్వు. ఓకేనా? ఎలిమినేట్ చేయాలి నువ్వు. ఎలిమినేట్ చేయకపోతే, ఎలిమినేట్ చేయకుండా ఉత్తగా పెడితే మాత్రం రాదు. ఓకే, 2 ఆన్సర్లు ఎలిమినేట్ అయినాయి. 237 అనేది లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టినా కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఇక దీంట్లోకి వచ్చేసారు. నెక్స్ట్ BCD 238 అనేది నిజానికి 0.7 కాదు, 238 99.3. ఇక ఎందులో పెట్టాలి? ఇక బి అండ్ డీలో ఉన్నారు ఆన్సర్. ఈ తర్వాత 235 అనేది 0.7, దాంతోపాటు 234 అనేది 0.005 ఉంటుంది. 234 0.005. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా మిత్రులారా, ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు వాతావరణంలో చెడే ఎక్కువ ఉంటుంది, పనికొచ్చేదానికంటే చెడే ఎక్కువ ఉంటుంది. 238 అనేది నిజానికి ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ది న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ఆటం బాంబ్. దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో వాడము, అదేవిధంగా ఆటం బాంబులో వాడము. ఆ 238ను ఫాస్ట్ బీడెడ్ టెస్ట్ రియాక్టర్లో 235గా మార్చాలి. ఎందుకంటే ఈజ్ మోర్ ఫిజియబుల్. న్యూక్లియర్ ఫిజియన్లో 235నే వాడతాం, 235ని వాడతాం, యురేనియం 235నే వాడతాం. కావున 238ని దేనిగా మార్చుకుంటాం అంటే చెడును మంచిగా మార్చుకోవాలి. ఏం చేస్తాం మరి? వాతావరణంలో హైయెస్ట్ ఉన్నది ఏంటిది? 238 హైయెస్ట్ ఉన్నది. దాన్ని 235గా ఫాస్ట్ బీడెడ్ టెస్ట్ రియాక్టర్లో 235గా మార్చడం జరుగుతుంది. నువ్వు ఏ ఐసోటోప్లైనా చేంజెస్ చేయాలంటే, ఓకేనా? ఏంటిది? ఫాస్ట్ బీడెడ్ టెస్ట్ రియాక్టర్లో మనం చేంజ్ చేస్తాం. ఓకేనా? నా ఆన్సర్ ఈజ్ ఇయర్. ఏంటిది? ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ వన్. 238 అనేది 99.3, 235 అనేది 0.7. ఓకే, దాంతోపాటు కొంచెం అంత ట్రేజెస్ అమౌంట్ 0.005 234 ఉంటుంది మిత్రులారా. న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వాళ్ళకు వేరే వీళ్ళకు వేరే ఉండదు. అవే బాండ్ ఫ్యూజన్స్. ఓకేనా? న్యూక్లియర్ ఫిజియన్, నెక్స్ట్ డిఫెక్ట్ ఆఫ్ మాస్, బైండింగ్ ఎనర్జీ, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ, N/P రేషియో, మ్యాజిక్ నంబర్స్, కంట్రోల్ రాడ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా సేమే ఉంటాయి. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ మొత్తం వచ్చి ఉండాలి. ఓకేనా? రేడియో ఐసోటోప్స్ అన్నీ తెలవాలి, రేడియో ఐసోటోప్స్ యూజెస్ తెలవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.